పవర్ స్టార్ మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పేరు మాత్రమే కాదు, రికార్డ్స్ లో కూడా పవన్ ఒరిజినల్ గ్యాంగ్స్టరే. రిలీజ్ కి ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పవన్ రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా పవన్ కి పోటీనే లేదు. మరి ఆ రికార్డ్స్ ఏంటా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమానే ఓజీ. అదే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే లేట్ అయినప్పటికీ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా నైజాం థియేట్రికల్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే అయితే ఓజీ విషయానికి వస్తే సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ మూవీలో మలయాళం నటుడు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రేయారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నులి, మ్యూజిక్ తమన్ బాధ్యతలు వహిస్తున్నారు. ఇక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తోటి డిసెంబర్ 2022 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో పెరిగిపోయాయి. అయితే కొద్ది రోజుల క్రితం షూటింగ్ అనంతరం ఈ సినిమా వాయిదా పడుతూ వస్తున్నది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళడం, అసెంబ్లీ ఎన్నికలు రావడం, పవర్ స్టార్ బిజీగా మారడం లాంటి అంశాలన్నీ కూడా ఈ సినిమా షూటింగ్కి అడ్డుగా నిలిచాయి. మాఫియా బ్యాక్డ్రాప్తో ముంబై అండ్ ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతోటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా 100 కోట్ల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు కూడా. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్నటువంటి ఓజీ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ ఓ పక్కన జరుగుతుంటే మరో పక్కన ఈ సినిమాకు సంబంధించినటువంటి బిజినెస్ ఊపందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడిపోయినట్లుగా ఫిలిం నగర్లో ఓ వార్త ప్రచారం జరుగుతుంది. నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 90 కోట్ల వరకు కూడా అమ్ముడిపోయినట్లు ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంత మొత్తంలో జరిగినటువంటి ఈ బిజినెస్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా జరిగిన బిజినెస్గా చెప్పుకుంటున్నారు. అండ్ ఇక ఈ సినిమా ఇతర ఏరియాలకు సంబంధించినటువంటి బిజినెస్కు కూడా భారీ డిమాండే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గత సంవత్సరం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ తర్వాత అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు, పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరితో కలుపుకొని లీకులతోటి క్రేజ్ ఆకాశానికి అంటుకునేలా చేసింది. రీసెంట్గా నైజాం బిజినెస్ మరోసారి ఈ సినిమాపై అంచనాలను రెండింతలు పెంచేసింది. ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ రీసెంట్గా ఒక ఇష్యూ వల్ల సెప్టెంబర్ 25కి వస్తుందని కన్ఫర్మ్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. బట్ ఏదేమైనా కానీ సెప్టెంబర్ 25న మరి సినిమా రిలీజ్ వస్తుందా లేదా అని కొన్ని చిన్న డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ముంబైలో జరిగినటువంటి ఒక షూటింగ్లో ఇమ్రాన్ హష్మీ ఏదైతే సినిమాకు సంబంధించినటువంటి విలన్ ఉన్నాడో ఆయనకు డెంగ్యూ రావడం వల్ల సో ఆ సినిమాని కొంచెం షూటింగ్ పోస్ట్పోన్ చేసినట్లయితే తెలుస్తుంది. సో దానివల్ల అటు ఇమ్రాన్ హష్మీని ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సీన్స్ అవి అందులో షూట్ చేస్తున్నారు. బట్ మరి ఈ సీన్స్ కంప్లీట్గా చాలా రోజుల తర్వాత డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇచ్చినా కానీ అనూహ్యంగా ఇదంటే ఒక రీజన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. మరి ఇదే డేట్ కంటే సెప్టెంబర్ 25కే ఓజీ వస్తుందా రాదా అన్న టెన్షన్స్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. బట్ సినిమా ఎప్పుడు వచ్చినా కానీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంతవరకు షూట్లో ఉన్నప్పుడే నైజాం థియేట్రికల్ బిజినెస్ 90 కోట్లు అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మొత్తం నైజాం ద్వారానే పోయిందంటే ఇక సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నదో చెప్పకనక్కర్లేదు. అండ్ ఇక ఎస్పెషల్లీ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నటువంటి తమన్ ఇచ్చేటువంటి మాటలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎంత హైప్ అంటే అది 4 అఖండాలు లేకపోతే 2-3 ఇలాంటి సినిమాలు అన్నీ కలిపి మిక్స్లో వేస్తే ఓజీ, సో అదే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అది ఉండవేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని కూడా ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం ఇంకా సినిమాకు ప్లస్ అయింది. అండ్ దానికి తోడు డైరెక్టర్ సుజిత్ కూడా సాహో తర్వాత తీస్తున్నటువంటి ఒక భారీ బడ్జెట్ సినిమా అండ్ ఇక పాన్ ఇండియా రేంజ్లో, అది కూడా మాస్ యాక్షన్ మాఫియా డాన్గా అంటే ఇంకా పవన్ని ఏ రేంజ్లో చూస్తామో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో కాబట్టి ఈ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ రోజుకి లీక్ అయ్యేటువంటి ప్రతి విషయాలు అలా పెరుగుతూనే ఉన్నాయి. సో చూడాలి మరి ఓజీ
రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, రిలీజ్కి ముందే ఇలాంటి రికార్డ్స్ అయితే ఒకవేళ ఇన్ కేస్ పాజిటివ్ టాక్ వచ్చి గనక సినిమాకి గనక పాజిటివ్ టాక్ వచ్చితే గనక సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ మరో ఆర్ఆర్ఆర్ లాంటి కలెక్షన్స్ డెఫినెట్గా ఓజీ తీసుకొస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందనుకుంటున్నారు? పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి.